దేవుడి దినమున మనతో ఏమని చెప్తున్నాడు అనంటే, నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను, నువ్వు చక్కగా నిలబడు. దేవుడు యెహెజ్కేలుతో చెప్తున్నాడు, యెహెజ్కేలు నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, నువ్వు చక్కగా నిలబడు. ఎందుకు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు? మనం సరిగా నిలబడితేనే దేవుడు మనతో మాట్లాడతాడు. మన ఆత్మీయ జీవితాన్ని చక్కగా నిలబెట్టుకుంటేనే ప్రభు మనతో మాట్లాడతాడు. ఈరోజు మనందరి జీవితాల్లో ఒక శ్రేష్టమైన మాటలు దేవుడు మనకు వినిపిస్తూ ఉండగా ఆశతో ఎదురు చూస్తూ, నాతో కూడా మాట్లాడు ప్రభువా, నన్ను బలపరచు, నేను నీ కొరకు నిలబడతానని నీవు ఆశించినట్లయితే దేవుడు నీతో మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక మన ఆత్మీయ జీవితంలో మనం ఎదిగి చక్కగా నిలబడి నడుస్తున్న వారి గురించి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఎవరైతే దేవుని కొరకు ఒక స్థిరమైన నమ్మకమైన జీవితాన్ని చేసి నిలబడతారో దేవుని కొరకు, దేవుడు వారిని చూసి ఆనందించే దేవుడు. నిలబడుతున్న వారి కొరకు ఆయన నిరీక్షణతో ఎదురు చూస్తున్నాడు. కనుక నువ్వు దేవుని కొరకు నిలబడుతున్నావా? ఎందుకు నిలబడాలంటే, నువ్వు నిలబడడం దేవునికి ఎంతో అవసరం, నీకు ఎంతో అవసరం. ముఖ్యంగా నువ్వు నిలబడడం అనేది, దేవుని కొరకు నిలబడడం అనేది ఎందుకు అంటే, నువ్వు ప్రభువు కొరకు నిలబడగలిగితే, నువ్వు ప్రభువు కొరకు నిలబడగలిగితే దేవుడు నీతో మాట్లాడతాడు. ఎందుకు అనంటే, నువ్వు చక్కగా నిలబడడం ద్వారా దైవ చిత్తమును తెలుసుకుంటావు. నీ ముందు ఎన్నో పనులున్నాయి, నువ్వు చేయవలసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. నీకు దేవుని ఎడల కలిగిన ప్రణాళికలు చాలా ఉన్నాయి. దేవుడు నిన్ను ఏర్పరచుకున్న తన యొక్క ఉద్దేశ ప్రకారం నడిపించడానికి చాలా ప్రణాళిక దేవునికి నీ ఎడల ఉంది. కనుక నీవు నిలబడడం ద్వారా ప్రభువు నిన్ను వాడుకుంటాడు, ప్రభువు నిన్ను బలపరుస్తాడు, ప్రభువు నిన్ను స్థిరపరుస్తాడు, ప్రభువు నిన్ను హెచ్చిస్తాడు. కనుక నీవు దేవుని కొరకు నువ్వు నిలబడు, దేవుడు నీ కొరకు నిలబడతాడు. నువ్వు ఎక్కడ నిలబడుతున్నావో దేవుడు అక్కడ నీ కొరకు నిలబడతాడు. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో దేవుడు అక్కడ నీతో కూడా పని చేస్తాడు. నువ్వు ఎక్కడికి వెళుతున్నావో అక్కడికి దేవుడు నీతో కూడా వస్తున్నాడు. అందుకే దేవుని వాక్యం రాయబడింది, నువ్వు నిలబడు యెహెజ్కేలు, నువ్వు చక్కగా నిలబడు. చాలా మందికి చక్కగా నిలబడడం చేత కాదు, దేవుని మందిరంలో చక్కగా కూర్చోవడం చేత కాదు, దేవుని మందిరంలో సరైన ప్రవర్తన లేని వారుగా ఉంటున్నారు. కనుక దేవుని వాక్యం అంటుంది, యెహెజ్కేలు నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, నువ్వు చక్కగా నిలబడు. నువ్వు నిలబడితే నీతో